తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులు అగుదురు. చూడండి, పెద్ద పాపం ఏం కాదు ఇది. అసలు మనం ఎక్కువ మాట్లాడితే పాపం అనుకోం, ఎందుకంటే అది పెద్ద పాపం అని మనకు అనిపించదు. అయితే మన ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీస్తుంది. అందుకనే జ్ఞాని రాశాడు సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనంలో అన్నాడు, మితముగా మాటలాడువాడు తెలివి గలవాడు. హల్లెలూయా. ఎక్కువ మాటలు పలుకువాడు బుద్ధిహీనుడైతే మితముగా మాటలాడువాడు తెలివి గలవాడు. అందుకే వాక్యం చదవాలి, వాక్యం ధ్యానించాలి. నీకు ఎక్కువ వదిలే స్వభావం ఉంటే ఈ 2 వాక్యాలు కంఠపాఠం చేసుకో. ప్రసంగి 5:3, సామెతలు 17:27. నీకే అర్థమైపోతుంది. ఎక్కువ మాటలు పలికితే బుద్ధిహీనుడు అయిపోతానే భయం వస్తుంది, మితంగా మాట్లాడితే తెలివి వస్తాననే ఒక జ్ఞానం వస్తుంది.